నేను ఎప్పుడూ సభలో సమావేశాల్లో మాట్లాడలేదు, ఇదే ఫస్ట్. ఏదన్నా చెప్పలేను కాబట్టి ఏదో ఇక్కడ వచ్చినాం కాబట్టి ఏదో మాట్లాడదాము, ఏదో ఒకటి చేద్దామని, ఏదో పద్యం కానీ కథ కానీ చేద్దామని ఇక్కడ రావడం జరిగింది. మా వారి ఇక్కడ ఏదైనా మాట్లాడుపా, ఏదైనా చెప్పుపా, అంతమంది సమావేశాలు అయిపోతావు కదా. టీచర్లు అయితే మా వారికి చూసుకోమని సార్ ఇండిపెండెన్స్ డే, ఇది రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డేలో జెండా ప్యాకేజ్ కూడా చేసిన, కొంచెం బాగా చేసిన. అట్లా నువ్వు కూడా మాట్లాడుపా ఏదైనా 10 మంది చెప్పుపా కనీసం అంటే ఒక పద్యం చెప్తాము, లేకపోతే కథ చెప్తామని ముందుకు రావడం జరిగింది. సక్సెస్ అవుతుందా అన్సక్సెస్ అవుతుందా మీ ప్రస్తావనకు వదిలేస్తున్నాడు. సక్సెస్ సార్ మీరు మొట్టమొదటిసారిగా ఒక పద్యం పడగలను. దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, మాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుఖును జాల తెలుగు బాల. జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించినటువంటి, కరుణశ్రీ కూడా అంటాము, కరుణశ్రీ రచించినటువంటి ఈ పద్యము చాలా చక్కగా ఉంటుంది. దొరలో దోచలేరు దొంగలు ఎత్తుకపోరు, దొరలు దోచుకోలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు. మన స్నేహితులు కానీ, మన బంధుమిత్రులు కానీ, అమ్మ నాన్న కానీ, అక్క చెల్లెలు కానీ ఎవరు వచ్చి దీన్ని పంచుకోలేరు. అదేవిధంగా విశ్వవర్ధనంబు విద్యాధనంబురా అన్నారు. విశ్వంలోకెల్లా విలువైనది ఏదంటే మన దగ్గర ఉండేది చదువు ఒక్కటే అని దీని యొక్క భావం.